నమస్తే, వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. చాంద్రియానగుట్టలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందం దాడులు. సరైన నిబంధనలు పాటించకుండా తాగే నీటిని తయారు చేసి అమ్ముతున్న వాటర్ ప్లాంట్లు సోదాలు. వివరాల్లోకి వెళ్తే, చాంద్రియానగుట్ట నారికి ఫుల్బాగ్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని ఫిల్టర్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నీటిని సరైన పద్ధతిలో ఫిల్టర్ చేయడం లేదని గుర్తించారు. వెంటనే జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు 500 ml 6528 నీటి బాటిల్స్ను స్వాధీనం చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు. వాటర్ ప్లాంట్ ఓనర్పై జీహెచ్ఎంసీ అధికారులు కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు నీటి కోసం ఏర్పాటు చేసిన బోర్డును సీజ్ చేశారు. మీకు 600 ఎకరాలు ఉంది వెనకాల. तो इससे प्रॉब्लम हो रहा, आप जने अच्छे आप रहना, पब्लिक भी अच्छा रहना, सही है ऐसा యాక్చువల్ అవును వస్తున్నామండి, అయిపోయింది. అరవై గారు తీసుకుని వస్తా అక్కడ కూడా. సార్ ఒకటి కూడా ప్రోటోకాల్ ఈ 2020 నుంచి లాంచ్ మాట్లాడాం అన్నీ వీడియో పెడతాను.